మౌనిక పదే పదే వస్తుంటే అమ్మకి నాన్నకి వింధ్యకి అనుమానం వస్తుంది. రోజు రోజుకి నాకు వింధ్యకి మధ్య దూరం పెరుగుతుంది. ఇన్నాళ్ళు మౌనిక సమస్య ఇప్పుడు వింధ్య సమస్యగా మారుతుంది. నాకు వింధ్యకి మధ్య ఏమాత్రం దూరం పెరిగినా వింధ్య ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియక భయం వేస్తోంది. రాజేష్, అమ్మా, ఏంటమ్మా? ఎందుకురా అంత కంగారుగా ఉన్నావు? అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం లేదమ్మా. రాజేష్, నువ్వు పైకి చెప్పుకోలేకపోతున్నావు, కానీ నీ సమస్య మౌనికే కదా? మౌనిక నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది కదా? మౌనిక వల్లే కదా నువ్వు మనశ్శాంతి లేకుండా ఉంటున్నావు? ఇన్నాళ్ళు మనం కలిసి భోంచేసేవాళ్ళం. ఏదున్నా అమ్మతో నాతో నవ్వుతూ మాట్లాడేవాడివి. కానీ ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు. దీనంతటికీ కారణం మౌనికే కదా? చెప్పరా. అదేం లేదు నాన్న. ఏం లేదంటావేంట్రా? అది ఎప్పుడు పడితే అప్పుడొచ్చి నట్టింట్లో కూర్చుని బావా బావా అంటూ కట్టుకున్న భర్తను వదిలేసి నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటున్నావు. పోలీసులకు ఫోన్ చేస్తానంటే వద్దంటున్నావు. వింధ్యకి అనుమానం వస్తుందిరా. నీ పరిస్థితి చూస్తుంటే మౌనిక వల్ల నీకు వింధ్యకి మధ్య దూరం పెరిగి కొత్త సమస్యలు వస్తాయని భయంగా ఉంది. అసలు నువ్వు మౌనికకి ఎందుకు బెండ్ అవుతున్నావు? ఏదైనా తప్పు జరిగిందా? చెప్పరా. ఏం ఆలోచిస్తున్నావురా? అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? ఏదైనా సమస్య ఉందా? ఏమైనా ఉంటే మేం సాల్వ్ చేస్తాంరా, చెప్పు. చచ్చా, ఏముంటుంది నాన్న? మౌనిక వల్ల నాకేం ప్రాబ్లం ఉంటుంది? అదేం లేదు నాన్న. ఇదేంటి, సన్నీ ఫోన్ చేస్తున్నాడు. నాన్న, మీరు ఎక్కువగా ఆలోచించకండి. సడన్గా మౌనిక ఇంటికి వచ్చేసరికి ఏం చేయాలో నాకు తెలియలేదు. ఎన్నిసార్లు తిట్టినా మారడం లేదని నేనే మాట్లాడలేకపోయాను. అంత మాత్రాన మీరు ఏదేదో అనుకోకండి. మీరే వింధ్యకి ధైర్యం చెప్పండి. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను మాట్లాడాలి. ఏంటి వీడు ఎంత కంగారు పడుతున్నాడు? మావయ్య, మీ అబ్బాయి అలాగే చెప్తారు, కానీ ఈ మధ్య మారారు. ఖచ్చితంగా మన దగ్గర ఏదో దాస్తున్నారు. అంతగా మన దగ్గర దాచాల్సిన విషయం ఏమై ఉంటుంది వింధ్య? పైగా వాడు నీతో చెప్పలేకపోయినా నాతో అయినా చెప్తాడు కదా. అలాంటిదేమీ ఉండుండదులే. అదేమీ లేనప్పుడు ఈయన మౌనిక విషయంలో ఎందుకింత సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నారు? ఈయనెందుకు ఒక్కప్పట్లా రియాక్ట్ అవ్వట్లేదు? అత్తయ్య, మౌనిక జగముండి, దానికి నిజంగా పెళ్ళయిందో లేదో, అదే మెడలో తాళి కట్టుకుని తిరుగుతుందో లేదో తెలీదు. ఇంటికొచ్చి తన భర్త పేరు రాజేష్ అని చెప్పింది. 2 రోజులు ఆగితే నా భర్త ఈ రాజేష్ అని చెప్తుంది. దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఇలాగే ఉంటే ఈయనెక్కడా దానికి బెండ్ అయిపోతారానని భయంగా ఉంది. ఎందుకమ్మా అలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు? రాజేష్ నీ భర్త. మౌనిక వైపు ఎందుకు బెండ్ అవుతాడమ్మా? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మావయ్య, ఆయన వాలకం చూస్తుంటే
అనుమానించదగ్గట్టుగానే ఉంది. పైగా మౌనిక తలచుకుంటే ఏదైనా చేస్తుంది. ఆయన్ని దక్కించుకోవడం కోసం, మా ఇద్దరిని వెడగొట్టడం కోసం ఒక్కసారి జైలుకు వెళ్ళొచ్చింది. 10 సార్లైనా జైలుకు వెళ్తుంది మావయ్య. ఇలాంటి చీడ పురుగు వల్ల మా ఆయనకి ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని అనుక్షణం నేను భయపడుతూనే ఉంటున్నాను. హలో సన్నీ, ఏంటి కాల్ చేసావు? రాజేష్ బాబు, మౌనిక మాట్లాడుతుందంట. ఆల్రెడీ ఇంటికొచ్చి వెళ్ళింది కదా, మాటి మాటికి ఫోన్లు చేస్తుందేంటి? పిచ్చి పట్టిందా తనకి? నేను అదే చెప్పాను రాజేష్ బాబు. నేరుగా మళ్ళీ మీ ఇంటికొచ్చి మాట్లాడతానంటే వద్దు అని నేను ఆపి నీకు కాల్ చేశాను. ఒకసారి తనతో మాట్లాడండి. ప్లీజ్ సన్నీ, ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఇప్పటికే అమ్మకి, నాన్నకి, వింధ్యకి డౌట్ వచ్చింది. ఏ సన్నీ, నా మొగుడుతో నువ్వు మాట్లాడతావేంటి? ఆయన నీ మొగుడా నా మొగుడా? హలో బావా. మౌనిక ప్లీజ్, టార్చర్ పెట్టకు, నరకం అనుభవిస్తున్నాను. బావా, కట్టుకున్న భార్య ఫోన్ చేస్తే ఒక్కసారైనా ప్రేమగా మరదలా అనొచ్చుగా, పోనీ చిన్న పెళ్ళామా అనొచ్చుగా. ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? చచ్చా, ఏ భార్య అయినా కట్టుకున్న భర్త ప్రాణం తీస్తుందా? నేను నీ చిన్న భార్యని, ముద్దుల భార్యని బావా. చిన్న భార్యలు ఎప్పుడు మొగుళ్ళ సంతోషమే కోరుకుంటారు. అలాగే నేను నీ హ్యాపీనెస్నే కోరుకుంటాను బావా. సరే, ఇప్పుడెందుకు మాట్లాడాలన్నావో చెప్పు. ఈరోజు రాత్రి 9:30 మన ఫస్ట్ నైట్ ముహూర్తం. సరిగ్గా ఆ ముహూర్తానికి నువ్వు నేను ఒకటైతే మనకి 12 బిడ్డ పుడుతుందంట. ఈ ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం అంట బావా. ఈ మాటలు మాట్లాడడానికి నీకు అసహ్యంగా అనిపించటం లేదా? అదేంటి బావా, పెళ్ళైన ఏ భార్యాభర్తలకైనా ఇది తప్పదు కదా బావా. అసహ్యం అనుకుంటే ఎలా? ఇది సృష్టి ధర్మం. ప్లీజ్ మౌనిక, నువ్విలా ముహూర్తాలని నన్ను ఇబ్బంది పెట్టకు. నా పరిస్థితి బాగోలేదు, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వు. బావా, ఇది జరిగితే మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇది జరగాలి బావా. నా మెళ్ళో తాళి కట్టి వదిలేస్తే ఎలా చెప్పు? లేదత్తయ్య, ఆయన సమస్య ఏంటో, ఎందుకిలా ఉంటున్నారో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము రండి. వాణి, ఈ విషయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. వింధ్య చెప్పినట్టు నేరుగా వెళ్ళి వాడి ప్రాబ్లం గురించి మరొకసారి కనుక్కుందాం. సరే పదండి. అయినా నీకెంత స్వార్థం బావా. మొదటి భార్యకి కూతుర్నిచ్చావు, రెండో భార్యకి కొడుకును కూతుర్ను ఇవ్వాలి కదా. వింధ్య ఆడుకోవడానికి అను ఉంది, నేను ఆడుకోవడానికి ఎవరున్నారు? నీ ప్రతిరూపం నాకు కావాలి కదా బావా. ప్లీజ్ బావా, నాకు నువ్వంటే ఎంత పిచ్చో నీకు మాటల్లో చెప్తే అర్థం కావట్లేదు. ఈరోజు ముహూర్తం టైంకి వచ్చేసి నా ప్రేమేంటో నీకు చూపిస్తాను. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు కూడా నేను భయపడుతూ దొంగలాగా మాట్లాడుతున్నాను. నా ఇంట్లో నేను ఇంత అసౌకర్యంగా ఎప్పుడూ లేను. నేను కూడా లేను బావా. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో ఉంటుంది, కానీ నా దౌర్భాగ్యం కొద్దీ నేను పుట్టింట్లోనే ఉన్నాను. నేనేమైనా నిన్ను కాపురానికి తీసుకెళ్ళమన్నానా? పోనీ నిన్నేమైనా కొద్ది రోజులు వింధ్యతో, కొద్ది రోజులు నాతో ఉండమని చెప్పానా? లేదు కదా బావా. ఇంత మంచి పెళ్ళాన్ని దొరకడం నీ అదృష్టం బావా. ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. ఏంటి బావా ఎప్పుడు చూసినా ప్లీజ్ మౌనిక అంటావు? భార్యని పడక గదిలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బుజ్జగించకూడదు. నీకోసం నేను అందమైన చీర కట్టుకుని రెడీగా ఉంటాను. ఒకసారి ఫోన్లో ముద్దు పెట్టు బావా. మౌనిక ప్లీజ్. నువ్వు ముద్దు పెడతావా లేదా? సరే, నువ్వు పెట్టవా? నేనే ముద్దు పెడతాను. ఐ లవ్ యూ బావా. సన్ని బావా, ఫోన్. చిచ్చి, దీన్ని తీసుకెళ్లి యాసిడ్లోనో ఫినాయిల్లోనో ముంచాలి. సన్నీ, అలా చేస్తే ఫోన్ పాడైపోతుంది. ఇది చేసిన పనికి ఆల్రెడీ ఫోన్ పాడైందే. పద. బావ వచ్చేస్తాడు, నాకు సిగ్గేస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత
నా కూతురు ఆనందంగా ఉంది. భగవంతుడా, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే కొనసాగించు తండ్రి. ఈ మౌనికతో టార్చర్ అనుభవిస్తున్నాను. అమ్మా, మీరెప్పుడు వచ్చారు? మీరింతసేపు ఎవరితో మాట్లాడారు? మౌనికతోనా? ఆ, కాదు. మరెవరితో మాట్లాడుతున్నావు రాజేష్? ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు? ఆ, ఆఫీస్ కాల్ మాట్లాడాను. అది నేనేం కంగారు పట్టం లేదు, నార్మల్గానే ఉన్నాను. రాజేష్, ఇంట్లో అందరికీ అనుమానంగా ఉంది. ఒకవేళ నీకు ఏదైనా సమస్య ఉంటే, మౌనిక వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చెప్పు రాజేష్. మేమందరం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. ఆ, నాకేం ప్రాబ్లం లేదమ్మా. లేదండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. మీరు ఒకప్పట్లా లేరు. ఏంటి వింధ్య, ఎప్పుడు చూసినా ఒకప్పట్లా లేరు అంటావు. ఒకప్పట్లా ఉండాలంటే ఏం చేయాలి? మౌనికని కొట్టాలా, లేకపోతే కత్తి పట్టుకొని పొడి చేయాలా? అవేం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకిష్టం లేని వ్యక్తులు ఇంటికొచ్చినప్పుడు గట్టిగా వెళ్ళమని చెప్తారు. కానీ మీలో ఉన్న కోపం, ఆవేశం చల్లారిపోయాయి. ఏదైనా ఉంటే దయచేసి మాతో చెప్పండి. అయ్యో, ఏమీ లేదు వింధ్య. నిజం చెప్పండి. ఎంతసేపు మీరు ఎవరితో మాట్లాడారు? ఆఫీస్ కాల్ అని చెప్పాను కదా వింధ్య. ఏది, ఒకసారి ఫోన్ చేయండి. భయమెందుకురా? వింధ్య అడుగుతుంది కదా, చెయ్యి. నాన్న, అది నేను చేస్తాను, ఫోన్ ఇవ్వండి. వింధ్య, భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి కానీ ఇలా ఎంక్వైరీలు చేయకూడదు. రాజేష్, నువ్వన్నీ తెలిసిన వాడివి. ఆ మౌనిక వల్ల నీకేం జరిగినా వింధ్య తట్టుకోలేదు. ఆ మౌనిక వల్ల మన కుటుంబం పరువు ప్రతిష్టకి ఎలాంటి ఆటంకం కలిగినా నేను తట్టుకోలేను. ఎప్పుడైనా సరే నాతో వింధ్యతో చెప్పుకోలేకపోతే మీ నాన్నతో చెప్పుకో. కానీ నీ మనసులోనే పెట్టుకుని కొత్త సమస్యలు తీసుకురావద్దు. అలాంటిదేమీ లేదమ్మా. ఒకవేళ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. జీవితం అంటేనే నమ్మకం రాజేష్. భార్య మీద భర్త, భర్త మీద భార్య నమ్మకం కోల్పోతే ఆ బంధం నిలబడదు. వింధ్య, ఏదైనా ఉంటే వాడికి చెప్పమని నేను చెప్పాను కదా. ఎక్కువగా ఒత్తిడి చేయకు. పదండి. మీరేం కంగారు పడకండి, అత్తయ్యని ఒప్పించాం. అత్తయ్య భోంచేసింది, టాబ్లెట్స్ కూడా వేసుకుంది. మీ పనులు చూసుకుని నిదానంగా రండి. అమ్మ నిజంగా భోంచేసింది కదా? అత్తయ్య భోంచేయకపోతే నేను ఊరుకుంటానా? మీ కూతురు ఊరుకుంటుందా? ఈసారి నాతో పాటు భూమి కూడా అత్తయ్యని ఎమోషనల్గా లాక్ చేసి భోజనం చేసే వరకు వదిలిపెట్టలేదు. మీరు నమ్మరు గాని భూమి కోసమే అత్తయ్య వచ్చి భోంచేశారు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ భోంచేసిందో లేదో, టాబ్లెట్ వేసుకుందో లేదో అని చాలా కంగారు పడ్డాను. సరే, ఇంతకీ నువ్వు భోంచేసావా? ఇంకా లేదండి, పిల్లలతో పాటు భోంచేస్తాను. అను కోసం ఎదురు చూస్తున్నాను. సరే, నువ్వు కూడా త్వరగా భోంచేయి. అలాగేనండి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. బాయ్. ఇదేంటి, భూమిని రమ్మని చెప్పాను కానీ ఇంతవరకు రాలేదు. లోపలేం చేస్తున్నట్టు?
పనంతా అయిపోయిందా? నాకు ఆకలేస్తుంది. అయిపోయింది. అయ్యో, మీ అమ్మ వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి ఆట ఆడుకో. కూర్చో. అమ్మా, అన్ని పనులు చేసేసాను. ఇప్పుడైనా భోంచేద్దామా? భూమి, వెళ్దామా? భూమి. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందు ట్యూబ్ ఎంత బాగా ఆడేదాన్నో, ఇప్పుడేంటో ఆడలేకపోతున్నాను. ఆకలేస్తుందమ్మా, త్వరగా భోంచేద్దాం. ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి? అను, ఇవన్నీ నువ్వే క్లీన్ చేసావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? నేను చేశానంటే నీకు నమ్మకం కలగలేదా? ఏం భూమి, ఈ పనులని నేనే చేశాను కదా, నువ్వైనా చెప్పు. అవునమ్మా, ఇవన్నీ తనే చేసింది. బట్టలు కూడా మడత పెట్టి బీరువాలో పెట్టింది. అవునా? అను, ఎంత బాగా సర్దావు. అచ్చం నేను సర్దినట్టే సర్దావు. ఇంత తక్కువ టైంలో ఈ పనులన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? మరి పనులు చేస్తేనే అన్నం పెడతావన్నావు కదా, అందుకే చేశాను. నీకు హ్యాపీయే కదా? ఇప్పటికైనా నేను భూమి కంటే బెస్ట్ అని నువ్వు నమ్ముతావు కదా? ఈ పనులకే కాదు, ఇంకా నేను చెప్పిన పనులన్నీ చేసావనుకో, నువ్వు భూమి కంటే బెస్ట్ అని నేను నమ్ముతాను. అమ్మయ్య, ఈ రోజుకి నేను పాస్ అయిపోయాను. తర్వాత మిగతా వాటిల్లో కూడా నేను పాస్ అయిపోతాను. అమ్మా, త్వరగా అన్నం పెట్టవా ప్లీజ్? ఈరోజు నువ్వు చాలా చక్కగా పని పూర్తి చేసావు కాబట్టి నీకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. గిఫ్టా? ఏమిస్తావు? గిఫ్ట్ ఏంటంటే ఇది గిఫ్టా? గిఫ్ట్ అంటే అమ్మిచ్చిన ముద్దుకు మించిన గిఫ్ట్ ఇంకేముంటుంది? ముద్దు పెట్టాను కదా, ఇప్పుడు గోరు ముద్దలు పెడతాను. మీ ఇద్దరికి నేనే తినిపిస్తాను. పదండి, దా. అబ్బబ్బబ్బబ్బా, ఈ హత్యలు చేసే వాళ్ళకి, నేరాలు చేసే వాళ్ళకి కోర్టులో జడ్జి గారు వేసే శిక్షల కంటే వాళ్ళ మీద ఏ శిక్షల కింద కేసు వేయాలని మేము చదివేదే ఎక్కువ ఉంటుంది. ఎన్ని ఫైల్స్ చదవాలి, ఎన్ని పాయింట్లు పట్టుకోవాలి. బాబోయ్, పోయి పోయి నేను ఎల్ఎల్బి చదివాను, ఇప్పుడు అర్థమవుతోంది. చూస్తుంటే ఒక్క బస్సు కూడా రావట్లేదు. బా, సమయానికి ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్. మేడం, మీరా? సారీ అండి, మీరు వెళ్ళే పని ఎంత అర్జెంటో తెలియక కొట్టాను. మీరు ఉదయం మెడిసిన్స్ బ్లడ్ తీసుకెళ్లారు కదా, మీ ఫ్రెండ్కి బాగాలేదన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది?
పర్లేదండి. మీరు కొట్టిన తర్వాత నేను బైక్ స్పీడ్గా నడపడం తగ్గించేశాను. 40-50 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. అయ్యో సారీ అంటే నేను పొరపడ్డాను. మీ మీద చేసుకున్నందుకు నేను తర్వాత చాలా ఫీల్ అయ్యాను. పర్లేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేం అనుకోకపోతే నన్ను కాస్త డ్రాప్ చేస్తారా? క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ప్లీజ్ అండి, కావాలంటే పెట్రోల్ డబ్బులు నేనే ఇస్తాను. పెట్రోల్ గురించి కాదండి, నేను అర్జెంటుగా వెళ్తున్నాను. హాస్పిటల్ కా? కాదు, ఇంటికే వెళ్తున్నాను. ఇంటికే కదా, నన్ను కాస్త డ్రాప్ చేసి వెళ్ళండి. ఆడపిల్లని, ఒంటరిగా ఉన్నాను, ప్లీజ్. సరే కూర్చోండి. ఇది తీసుకోండి, ఇవ్వండి, నేను పట్టుకుంటాను. పర్లేదండి. అయ్యో పర్లేదు, ఇవ్వండి. పర్లేదు. ఆ? ఏం సీసాలు ఇవి? మందు సీసాలా? సిగ్గుందా నీకు? ఉదయమేమో మెడిసిన్స్, బ్లడ్ తీసుకుని వెళ్ళావు, ఇప్పుడేమో మందు బాటిల్స్ తీసుకుని వెళ్తున్నావు. అది నీ ఫ్రెండ్ నిజంగానే హాస్పిటల్లో ఉంటే నీకెలా మందు తాగాలనిపిస్తుంది? నిజంగానే హాస్పిటల్లో ఉన్నాడా? ఉన్నట్టు నటించావా? అయ్యో, ఇవి నా కోసం కాదండి. ఏంటి నీకోసం కాదని కబుర్లు చెప్తున్నావా? మీ బ్యాచ్ అంతా ఇంతే. తాగకుండా ఎవడు సిన్సియర్గా ఉండడా? సిగ్గనిపించడం లేదా? ప్లీజ్ అండి, అలా తిట్టకండి. ప్రామిస్గా నా కోసం కాదండి. మరెవరి కోసం? మా ఇంటి ఓనర్ కోసం అండి. ఏంటి? అవునండి. రెంట్ ఇవ్వకపోతే మందు తీసుకెళ్లి మేనేజ్ చేయాలి, లేదంటే ఇల్లు ఖాళీ చేయమంటాడు. సమయానికి రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఖాళీ చే, వాడే ఓనర్, వాడి మీద కేసేద్దాం. ఉండండి, ఓనర్ మీద కేసేస్తే ఉన్నిల్లు కూడా పోతుంది. మాధవిలత, నీకోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నువ్వు ఎక్కడున్నావా? అసలు మా పాప ఎక్కడుంది? నీ దగ్గర పెరుగుతున్న పాప ఎవరో కాదు, నా ఫ్రెండ్ సంధ్య కూతురు. ఇప్పుడు నా దగ్గర లేదమ్మా.